హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇప్పుడే అవతార్ సినిమా చూసి వచ్చా. అవతార్ పార్ట్ 3. యాక్చువల్గా సినిమా రివ్యూ స్టార్ట్ చేసే ముందు నా ఛానల్లో ఇదే ఫస్ట్ రివ్యూ. ఫస్ట్ సినిమానే ఇంగ్లీష్ సినిమాతో స్టార్ట్ అవుతుంది. సినిమా రివ్యూ చెప్పే ముందు ఒక చిన్న ఇదేంటంటే రివ్యూ కాదు, నా పర్సనల్ ఒపీనియన్. నాకు ఏదైతే అనిపిస్తుందో అది ఖచ్చితంగా నేను చెప్దాం అనుకుంటున్నా. ఇక్కడ నుండి ప్రతి మూవీ చూసి మీకు రివ్యూ ఇస్తాను. మీకు కూడా నా రివ్యూస్ నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సో సినిమా అయితే నాకు నచ్చలేదు యాక్చువల్గా. సో పార్ట్ 2నే ఆపేసి ఉంటే బాగుండేది అనిపించింది. పార్ట్ 2తో ఇది ఎక్స్టెన్షన్ అంటే ఏం లేదు, పెద్ద కంటెంట్ ఏం లేదు. టు బి ఆనెస్ట్ అయితే ఏమి మనకి ఎగ్జైట్ అంటే మెయిన్ అంటే ఏ సినిమాని మనకు నచ్చేది ఏంటంటే ఒక ఎమోషన్, ఒక కోర్ ఎమోషన్ ఉంటే మనకు సినిమా నచ్చుతుంది. ఇందులో మెయిన్ ఆ కోర్ ఎమోషనే మిస్ అయింది. అంటే పర్పస్ ఉండదు సినిమాలో. ఏ పర్పస్, ఒక డ్రైవింగ్ పర్పస్ ఉంటే ఓకే ఈ పర్పస్కి వెళ్తుంది, ఇందుకోసం చూడాలి అనే ఒక ఇది ఉంటుంది. అలాంటివి అయితే ఏమీ ఉండవు ఈ సినిమాలో. ఓకే మీకు విజువల్గా అవి ఎనీహో వాళ్ళు 1లో చూసాం, 2లో చూసాం, ఆ విజువల్గా మీకు అవి ఓకే అనిపిస్తాయి. కానీ మీకు అవి కూడా ఒక ఎగ్జాక్ట్ ఒక పర్పస్ లేకపోతే ఒక ఎమోషన్ లేనప్పుడు అవి కూడా మనకు అనవసరం అనిపించింది. ఇంకోటి 3 hours 15 minutes. సో నాకైతే బాబు ఇంకెప్పుడు దూరుతారా బాబు అనిపించింది. సో ఇదనమాట. సో నేను రేటింగ్స్ అలా ఇవ్వను, కానీ నేను సినిమా ఎలా ఉంది అని నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను. నా పర్సనల్ ఒపీనియన్తో మీకు మ్యాచ్ అవుతే మీరు వీడి టేస్ట్ నా టేస్ట్ ఒకలానే ఉందనుకుంటే మీరు దాన్ని ఇది చేయండి, లేదనుకుంటే మీ ఇష్టం. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే సినిమా తీయడం చాలా కష్టం, సినిమా రివ్యూ చెప్పడం చాలా ఈజీ. సో అలా మన కోసం కష్టపడి ఎంతో అన్ని టాలెంట్ పెట్టి మనీ పెట్టి అట్లా సినిమా తీసిన వాళ్ళందరికీ నా వందనాలు. సో దిస్ ఈజ్ మై రివ్యూ. థ్యాంక్ యూ.